ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం రైతుల పండుగ సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ₹1,00,000 రుణమాఫీ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత ఇంకో 20 రోజులలో దాదాపుగా 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో తెలంగాణలో రుణమాఫీ చేయడం జరుగుతుంది. దీని తరఫున నందిపేట మండల్ రైతాంగం తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమందరం ఒక పండుగ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మేము మీ ద్వారా తెలియడం జరుగుతుంది. సంతోషమైన రోజు, ఎందుకంటే మనం ఇలాంటి పథకాలు రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు ఒకటే పరమాత్మ. మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎత్తులకే పోయినా 25% 20% 4 అదే ఉన్నది, అసలు అదే ఉన్నది. ఇప్పుడు ఇది మంచి గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనము రుణపడి ఉంటాం. రాహుల్ గాంధీ ఇచ్చిన వరంగల్ మాటను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిలబెడుతుంది కాబట్టి దీనికి మనము అందరము ఏ పార్టీకి అనకుండా రైతు సోదరులంతా పార్టీలకు అతీతంగా అందరూ కట్టుబడి ఈ రైతు వేదికకు వచ్చి ధన్యవాదాలు శుభాకాంక్షలు జరపాలని కోరుతూ నా అమూల్యమైన 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి వారు హామీచ్చారు. మరి వారి హామీ మేరకు ఇక్కడ ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఈ యొక్క అద్భుత కార్యక్రమాన్ని ప్రజలకు అందించారు. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా వారికి రుణపడి ఉంటారు. రైతులకు ఎంతో సంతోషమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఫస్ట్ 5 సంవత్సరాలకే మేము రైతులకు రుణమాఫీ చేస్తా 1,00,000 కాడికి అని చెప్పి మళ్ళీ సెకండ్ అధికారంలోకి వచ్చి రెండోసారి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసింది. కానీ మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎలక్షన్లో 2 లక్షల రుణమాఫీ చేసి రైతును రాజీ చేస్తా అని మాటకు 6 నెలల లోపే మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతటా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలోని రైతులంతా తెలంగాణ వైపు చూసేటట్టు చేసిండ్రు మన రేవంత్ అన్న గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము ఈరోజు మాకు తెలంగాణ రైతులకు రుణమాఫీ చేసినందుకు మా నందిపేట కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాట ప్రకారం రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు వైఎస్ టైంలో చేసిరంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. ఆ రోజు వైఎస్ టైంలో లోన్లు ఎవరు తీసుకోకపోతే వాస్తవంగా అయితే పట్టాలు ఇచ్చి లోన్లు అప్పుడు మాఫీ చేసినప్పుడు పట్టాలు ఇచ్చిర్రు. అప్పటి నుంచి కంటిన్యూగా లోన్లు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చేసినంత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రైతాంగం అంతా ఒక పండగ వాతావరణంలో ఇప్పుడు ఏదైతే మనకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కానీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలలో భాగంగా రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం 4 గంటలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 44,000 సుమారుగా 44,000 మంది రైతులకు ఈరోజు ₹1,00,000 ఏదైతే ₹1,00,000 రూపు రుణం ఉన్నటువంటి రైతులందరికీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 4 గంటలకు వారి ఖాతాల్లో ₹1,00,000 జమ అయ్యే కార్యక్రమాన్ని అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా చాలా హర్షిస్తున్నది. ఎందుకంటే మాట ఇచ్చి తప్పని ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అంటే అదొక కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ముఖ్యమంత్రి చేసిండు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నకే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒకసారి మీరు ఆలోచించండి, గతంలో 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా రైతాంగానికి చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఇక్కడి ప్రాంతానికి చెందినటువంటి ఆర్మూర్ ప్రాంతానికి ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో చేశాము. ఇప్పుడు అదేవిధంగా చెప్తున్నాం, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వల్లనే ఆనాడు రైతులకు రుణమాఫీ చేయడం వల్లనే రైతాంగం అంతా ఆర్థికంగా వాళ్ళ భూములని డెవలప్ చెందింది అంటే అదొక కాంగ్రెస్ పార్టీ వల్లనే అని చెప్పి చెప్తా ఉన్నాం.
గత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ప్రభుత్వం మాటలు చెప్పింది, వాళ్ళు చేసినటువంటి మాఫీ వడ్డీకే పోయిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒకసారి మీరు ఆలోచించండి, ఇంత కష్టమైనటువంటి పనిని కూడా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్గా మాట ఇచ్చి 15 ఆగస్టు లోపు ఏదైతే రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పిండో ఖచ్చితంగా అది ఇవాళ 1,00,000 రూపాయలు చేస్తూ ఉంటాం. రానున్న వారం 10 రోజులలో 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ చేస్తారని చెప్పి చెప్తూ ఒక్కసారి రైతులారా, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి. ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా ఒకటి నెరవేరుస్తున్నాం. రానున్న రోజుల్లో హామీలని నెరవేరుస్తాం. తెలంగాణని దేశంలోనే మొదటి స్థానంలో నిలిచే కార్యక్రమానికి మన రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. కావున అందరు కూడా రైతులంతా కూడా మొత్తం కూడా పండగ వాతావరణం ఏర్పాటు చేసుకొని ఊర్లలో సంబరాలు చేసుకోవాలని చెప్పేసి చెప్పినందుకు ఆ పిలుపు నందిపేట మండల కేంద్రంలో స్వామి వివేకానంద నుండి నంది విగ్రహం వరకు రైతులంతా ఏకమై భారీ ర్యాలీ తీయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నారు. రానున్న 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాయని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఇక్కడికి విచ్చేసిన రైతాంగానికి అందరికీ కూడా